ఓం నమఃశివాయ. రుద్రఫలాలు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. వృశ్చిక రాశివారు, ఈరోజు చెప్పబోయే విషయాలు సాధారణ రాశిఫలాలు కావు. మీ జీవితంలో జరగబోయే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలకు సంబంధించిన దైవ సంకేతాలు. ముఖ్యంగా శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ పూజారి మంజునాథగారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622. కాల్ చేయండి. మే 26, 27, 28, 29 తేదీల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, మనుషుల ద్రోహం, ఆర్థిక ఇబ్బందులు, మనసులో దాచుకున్న బాధలు, ఇవి అన్నీ ఇప్పుడు ముగిసే సమయం దగ్గరపడుతోంది. ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని వినండి. ఎవరూ అడ్డుకోని సమయంలో వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే కొన్ని విషయాలు మీ జీవితానికే సంబంధించినవిగా అనిపిస్తాయి. వృశ్చిక రాశివారు బయటకు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలు దాచుకుని బ్రతుకుతారు. మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారికోసం ఎంతైనా త్యాగం చేస్తారు. కానీ అదే మంచితనాన్ని చాలామంది అర్థం చేసుకోలేదు. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు దేవుడికి తెలుసు. మీరు మౌనంగా భరించిన అవమానాలు కాలానికి తెలుసు. అందుకే ఇప్పుడు శివుడు మీ జీవితంలో ఒక కొత్త వెలుగు తీసుకురాబోతున్నాడు. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే రుద్రఫలాలు ద్వారా మీకు అందించేది కేవలం రాశిఫలాలు కాదు, మీ జీవితానికి ఉపయోగపడే దైవ సంకేతాలు. అయితే ఇప్పుడు వృశ్చిక రాశివారి జీవితంలో జరగబోయే ఆ ఆశ్చర్యకరమైన మార్పులేమిటో తెలుసుకుందాం. వృశ్చిక రాశివారు, మే 26 నుండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, మానసిక ఒత్తిడులు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈ సమయంలో వినే అవకాశం ఉంది. మీరు చేసిన ప్రతి మంచి పనికి ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. ఇంతకాలం నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదని మీరు బాధపడ్డారు. మీ మంచితనాన్ని చాలామంది ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీ విలువ మీకు తెలియని స్థాయిలో పెరుగుతుంది. మీ పేరు, మీ గౌరవం, మీ మాటకు విలువ పెరిగే సమయం దగ్గరపడుతుంది. ఇప్పటివరకు మీరు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులిచ్చేవి. చివరి నిమిషంలో పనులు ఆగిపోయేవి. కానీ ఇప్పుడు దేవుని అనుగ్రహం మీ మీద బలంగా పనిచేయబోతుంది. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. మీ మనసులో ఉన్న కోరికల్లో ఒకటి త్వరలోనే నెరవేరబోతుంది. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు దేవుడు చూశాడు. మీ బాధలను మీరు ఎవ్వరికీ చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు అదే బాధ మీ బలంగా మారబోతుంది. మీకు చాలా కాలంగా ఒక ప్రశ్న ఉండొచ్చు: నా జీవితం ఎప్పుడు మారుతుంది అని. ఆ సమాధానం ఈ 4 రోజుల్లో దాగి ఉంది. మే 26, 27, 28, 29 తేదీలు మీకు సాధారణ రోజులు కావు. ఈ రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన మీ భవిష్యత్తునే మార్చేస్తుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన కొందరు మనుషుల అసలు స్వరూపం బయటపడుతుంది. ఎవరు నిజంగా మీవారు, ఎవరు నటిస్తున్నారు అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ సమయంలో మీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ధన సంబంధ విషయాల్లో కూడా ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశముంది. మీకు రావాల్సిన బాకీలు తిరిగి వస్తాయి. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. చిన్న వ్యాపారం చేస్తున్నవారికి కూడా పెద్ద లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఒక మంచి సమాచారం వినిపించవచ్చు. ఇంటర్వ్యూలు, పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సమయం అనుకూలంగా మారుతుంది. మీరు ఇప్పటివరకు డబ్బు కోసం చాలా కష్టపడ్డారు. మీ కుటుంబం కోసం మీ ఆనందాలను త్యాగం చేశారు. మీకు కావాల్సినవి వదిలేసి ఇతరుల కోసం బ్రతికారు. కానీ ఇప్పుడు కాలం మీ వైపు తిరుగుతోంది. మీరు చేసిన త్యాగాలకు ప్రతిఫలం దక్కబోతుంది. కొంతమందికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తోంది.
పాత భూమి, ఆస్తి, కోర్టు సమస్యలు మీకు అనుకూలంగా మారే అవకాశముంది. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. ప్రేమ విషయంలో కూడా వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన మలుపు కనిపిస్తోంది. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీకు కాల్ చేయవచ్చు. మీ గురించి ఆలోచిస్తున్న ఒక వ్యక్తి మళ్లీ మీకు దగ్గరవుతాడు. మీరు అనుభవించిన ప్రేమ బాధలు ఇప్పుడు తగ్గిపోతాయి. కానీ ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరిని నమ్మకండి. మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తినే మీ జీవితంలోకి అనుమతించండి. కొంతమందికి వివాహయోగం కూడా కనిపిస్తోంది. ఇంట్లో పెళ్లి మాటలు మొదలవుతాయి. చాలా రోజులుగా ఆగిపోయిన సంబంధాలు మళ్లీ కుదిరే అవకాశముంది. కుటుంబ సభ్యులు మీ విషయంలో తీసుకునే ఒక నిర్ణయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమలో మోసపోయిన వారికి కూడా ఈ సమయంలో కొత్త ఆశ కనిపిస్తుంది. మీరు అనుకున్నంత చెడ్డది మీ భవిష్యత్తు కాదు. దేవుడు మీకోసం ఇంకా మంచి రోజులు దాచిపెట్టాడు. కుటుంబ విషయాల్లో కూడా శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చాలా కాలంగా ఉన్న గొడవలు తగ్గిపోతాయి. మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశముంది. కొత్త ఇల్లు, వాహనం, స్థలం కొనుగోలు చేసే యోగం కొంతమందికి కనిపిస్తోంది. మీ ఇంట్లోకి వచ్చే ఒక వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మీరు ఇప్పటివరకు ఎన్నో మానసిక బాధలు అనుభవించారు. రాత్రిళ్లు నిద్రపట్టకుండా ఆలోచించిన రోజులున్నాయి. మీ బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేదని మీరనుకున్నారు. కానీ ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిలో కూడా మార్పు కనిపిస్తోంది. శారీరకంగా, మానసికంగా మీరు బలంగా మారబోతున్నారు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక ఆరోగ్య సమస్య తగ్గిపోతుంది. మీలో కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ముఖంలో మళ్లీ ఆనందం కనిపిస్తుంది. ఈ సమయంలో శివుని కృప మీమీద బలంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించడం మీకు చాలా మంచిది. మీ ఇంట్లో ప్రతిరోజూ దీపం వెలిగించండి. మీరు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు స్పందించబోతున్నాడు. మీ మనసులో దాచుకున్న కోరికల్లో ఒకటి త్వరలోనే నిజమవుతుంది. మీరు ఊహించని విధంగా మీ జీవితంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. వృశ్చిక రాశివారు, మీ జీవితంలో మిమ్మల్ని బాధపెట్టిన మనుషులు చాలామంది ఉన్నారు. మీరు ఎవరినైనా నిజంగా నమ్మితే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. కాని అదే మంచితనాన్ని కొందరు బలహీనతగా తీసుకున్నారు. మీరు చేసిన సహాయం మరిచిపోయి మిమ్మల్ని అవమానించినవారు ఉన్నారు. మీ వెనుక మాట్లాడినవారు ఉన్నారు. మీ కన్నీళ్లని చూసి కూడా చలించని మనుషులు మీ జీవితంలోకి వచ్చారు. కాని ఇప్పుడు కాలం తిరుగుతోంది. మీరు మౌనంగా అనుభవించిన ప్రతి బాధకు సమాధానం రాబోతోంది. మే 26 నుండి మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవాళ్లు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. మీ విజయాన్ని చూసి కొందరు లోపల మండిపోతారు. మీరు పడిన కష్టాలు ఎవరికీ తెలియకపోయినా దేవుడికి తెలుసు. అందుకే ఇప్పుడు మీకు దైవ సహాయం బలంగా ఉంటుంది. మీకు అన్యాయం చేసినవాళ్లు తాము చేసిన తప్పు అర్థం చేసుకుంటారు. కొందరు మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పే పరిస్థితి కూడా రావచ్చు. మీరు జీవితంలో చాలాసార్లు ఓడిపోయానని అనుకున్నారు. కాని నిజానికి మీరు ఓడిపోలేదు. మీరు పరీక్షించబడ్డారు. మీ సహనం ఎంతవరకు ఉందో కాలం చూసింది. ఇప్పుడు అదే సహనం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మీరు ఎవరితోనూ పోటీపడకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లారు. అదే ఇప్పుడు మీ బలం అవుతుంది. మీరు మౌనంగా సాధించే విజయాన్ని చూసి మీ శత్రువులు కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఉద్యోగం విషయంలో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశివారికి ఇప్పుడు మంచి సమయం ప్రారంభమవుతోంది. మీరు పెట్టిన అప్లికేషన్స్కి స్పందన రావచ్చు. మీరు ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తోంది. గతంలో కొద్దిగా తేడాతో మిస్ అయిన అవకాశాలు ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తాయి. ప్రస్తుతం ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీపై ఆఫీస్లో కొందరు అసూయ చూపించే అవకాశం ఉంది. మీ పనిమీద తప్పులు వెతికేవారు ఉండొచ్చు. కాని మీరు నిజాయితీగా ఉంటే ఎవ్వరూ మీకు హాని చేయలేరు. మీ కష్టాన్ని అధికారులు గుర్తిస్తారు. కొంతమందికి ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శాలరీ పెరగడం లేదా కొత్త బాధ్యతలు రావడం కూడా జరుగుతుంది. మీకు ఇష్టమైన రంగంలో పనిచేసే అవకాశం కూడా కొందరికి వస్తుంది. వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశివారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. గతంలో నష్టపోయినవారు ఇప్పుడు మళ్లీ లాభాల బాట పడతారు. కొత్త పార్ట్నర్షిప్లు కలిసొస్తాయి. ఒక పెద్ద డీల్ మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది.
మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుంది. అయితే ఎవరిమీదైనా వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. డాక్యుమెంట్స్, డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. విదేశీ యోగం కూడా చాలా బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా అబ్రాడ్ వెళ్లాలని కలలు కంటున్నవారికి ఇప్పుడు మార్గం కనిపిస్తుంది. వీసా సంబంధిత సమస్యలు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం, చదువు లేదా సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తున్నవారికి మంచి సమాచారం వినిపించవచ్చు. కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా విదేశీ అవకాశం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన ప్రయాణం ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొంతమంది వృశ్చిక రాశివారికి దూరప్రాంత ప్రయాణాలు కూడా కలిసొస్తాయి. ఈ ప్రయాణాల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో ఉపయోగపడే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి కూడా శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. మీ అదృష్టం మీ ఊహకు మించిన మార్పు తీసుకురాబోతోంది. మీ జీవితంలో ఇప్పటివరకు కనిపించకుండా మీకు అడ్డుగా నిలిచిన శత్రువులు కూడా ఇప్పుడు బలహీనపడతారు. మీపై కుట్రలు చేసినవారు తమ ప్లాన్లలో విఫలమవుతారు. మీ మంచితనాన్ని చూసి నటిస్తూ దగ్గరైన కొందరి అసలు రూపం బయటపడుతుంది. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరితో మీ పర్సనల్ విషయాలు షేర్ చేయకండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అందరికీ చెప్పొద్దు. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి అసూయపడేవారు మీ చుట్టూనే ఉన్నారు. కోర్టు వ్యవహారాలు, ప్రాపర్టీ సమస్యలు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వంటి విషయాల్లో కూడా మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సమయంలో ఒక మంచి మలుపు తిరుగుతుంది. మీ నిజాయితీ చివరకు గెలుస్తుంది. దేవుడు ఆలస్యంగా అయినా న్యాయం చేస్తాడు అనే మాట ఇప్పుడు మీ జీవితంలో నిజమవుతుంది. ఆధ్యాత్మికంగా కూడా వృశ్చిక రాశివారు చాలా మార్పు అనుభవిస్తారు. ఈ మధ్యకాలంలో మీకు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంటుంది. మనుషుల కంటే దేవుడితో మాట్లాడాలని అనిపిస్తుంది. అది సాధారణ విషయం కాదు. అది శివుని సంకేతం. మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటోంది. మీరు దేవాలయాలకు వెళ్లాలని అనుకోవడం, మంత్రాలు వినాలని అనిపించడం, రాత్రిళ్లు దేవుని గురించి ఆలోచించడం ఇవన్నీ దైవ అనుగ్రహానికి సూచనలు. ఈ సమయంలో ముఖ్యంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్లడం మీకు చాలా మంచిది. బిల్వదళాలతో శివార్చన చేస్తే మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు క్రమంగా తగ్గిపోతాయి. ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి ఓం నమః శివాయ మంత్రం జపిస్తే మీ మనసుకు ప్రశాంతత వస్తుంది. మీ జీవితంలో ఉన్న భయం, అనుమానం, మానసిక ఒత్తిడి తగ్గిపోతాయి. మీరు ఎంత బాధలో ఉన్నా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. శివుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి కష్టం మిమ్మల్ని బలంగా మార్చడానికి మాత్రమే వచ్చింది. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకోబోతోంది. మీ సమయం ప్రారంభమవుతోంది. వృశ్చిక రాశివారు, మీ జీవితంలో ఒక వ్యక్తి గురించి మీరిప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. బయటకు మీరు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఆ వ్యక్తి జ్ఞాపకాలు ఇప్పటికీ మీ మనసును వెంటాడుతూనే ఉన్నాయి. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీకు చాలా దగ్గరైన స్నేహితుడు కావచ్చు, లేక నిన్ను వదిలి వెళ్ళిపోయిన కుటుంబ సభ్యుడు కావచ్చు. ఆ వ్యక్తి గురించి మీరు ఎన్నో రాత్రులు ఆలోచించారు. ఎందుకిలా జరిగింది అని మీ మనసు ఎన్నోసార్లు ప్రశ్నించింది. కాని ఇప్పుడు కాలం ఒక కొత్త మలుపు తిప్పబోతోంది. మే 27 తర్వాత ఆ వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడని వారు అకస్మాత్తుగా మీ గురించి ఆలోచించడం మొదలుపెడతారు. మీకు ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వార్త ద్వారా మళ్లీ కనెక్షన్ ఏర్పడే అవకాశముంది. గతంలో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడు క్లియర్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మీ విలువ ఇప్పుడు వారికి అర్థమవుతుంది. మీరు ఎంత నిజాయితీగా ప్రేమించారో ఇప్పుడు వారు గ్రహిస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. ఈసారి మీరు ఎమోషనల్ అయి వెంటనే డెసిషన్ తీసుకోకండి. గతంలో మీరు అనుభవించిన బాధను గుర్తుపెట్టుకోండి. మీ మనసుకు నిజంగా శాంతి ఇచ్చే వ్యక్తినే మీ జీవితంలోకి అనుమతించండి. కొందరు తిరిగి వస్తారు కానీ వారి ఉద్దేశం మంచిది కాకపోవచ్చు. అందుకే ఈ సమయంలో మీ హృదయం కంటే మీ బుద్ధిని ఎక్కువగా వినాలి. మీ జీవితాన్ని మార్చే ఒక ఫోన్ కాల్ ఈ సమయంలో వచ్చే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తోంది. మీరు ఊహించని సమయంలో ఒక సమాచారం మీన్ను ఆశ్చర్యపరుస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, విదేశీ అవకాశం కావచ్చు, లేక కుటుంబంలో జరిగే ఒక శుభవార్త కావచ్చు. ఆ వార్త విన్న తర్వాత మీ జీవితంపై మీ ఆలోచనే మారిపోతుంది. ఇప్పటివరకు మూసుకుపోయిన దారులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి.
కొంతమందికి పాత బాకీలు తిరిగి రావచ్చు, ఇంకొంతమందికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్రూవల్ లేదా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశముంది. మీరు నిరాశలో ఉన్న సమయంలోనే దేవుడు మీకు ఈ శుభవార్త పంపబోతున్నాడు. అందుకే ఈ రోజుల్లో మీరు నెగటివ్గా ఆలోచించకండి. మీ జీవితంలో ఇంకా మంచి జరగాల్సి ఉంది. వృశ్చిక రాశివారు సాధారణంగా తమ బాధను బయటకు చూపరు. లోపల ఎంత కుంగిపోయినా బయట మాత్రం నవ్వుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో వెలుగు మొదలవుతోంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు వచ్చే సమయం దగ్గరపడుతోంది. ఇప్పటివరకు మీ టాలెంట్ను ఇగ్నోర్ చేసినవారు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. మీరు చేసే పనివల్ల మీకు పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీరు ఊహించని స్థాయిలో ప్రజలు మీన్ను గుర్తించడం మొదలుపెడతారు. సోషల్ మీడియా, ఉద్యోగం, వ్యాపారం లేదా కళారంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపడతారు. ఇప్పటివరకు మిమ్మల్ని చిన్నచూపు చూసినవాళ్లు ఇప్పుడు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. మీ విజయం చూసి కొందరు లోపల అసూయపడతారు. కాని మీరు మాత్రం మౌనంగా ముందుకు వెళ్ళాలి. మీ విజయాన్ని అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో మీపై దృష్టి పెట్టే కళ్ళు చాలా ఉంటాయి. మీ ఇంట్లో కూడా దైవానుగ్రహం బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. కొంతమందికి కొత్త ఇళ్లు కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది. మరికొంతమందికి ఇంట్లోకి కొత్త సభ్యుడు వచ్చే శుభసూచనలున్నాయి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం చాలా మంచిది. ముఖ్యంగా శివుని ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దోషాలు తగ్గుతాయి. మీ ఇంట్లో శాంతి పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చాలా కాలంగా ఇంట్లో ఉన్న కలహాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు గతంలో అనుభవించిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ మీ మనసులో మిగిలిపోయాయి. కొందరి మాటలు మీ హృదయాన్ని చాలా లోతుగా గాయపర్చాయి. మీరు ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా ఆ బాధ మళ్లీ మళ్లీ గుర్తుకొస్తోంది. కాని ఇప్పుడు దేవుడు మీకు కొత్త ఆరంభం ఇవ్వబోతున్నాడు. మీ పాత బాధల నుండి బయటపడే సమయం వచ్చింది. ఇప్పటివరకు మీరు ఒంటరిగా అనిపించుకున్నారు. ఎవ్వరూ నా బాధను అర్థం చేసుకోరని అనుకున్నారు. కాని ఇప్పుడు మీ జీవితంలో మీన్ను అర్థం చేసుకునే వ్యక్తులు ప్రవేశించబోతున్నారు. మీకు మానసికంగా సపోర్టిచ్చే మనుషులు దగ్గరవుతారు. మీరు మళ్లీ నవ్వడం మొదలుపెడతారు. చాలా కాలం తర్వాత మీ మనసుకు నిజమైన ప్రశాంతత లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుభవించిన ద్రోహం వల్ల అందరినీ అనుమానించే పరిస్థితి వచ్చింది. కాని ప్రతి ఒక్కరూ చెడ్డవారు కాదు. దేవుడు మీ జీవితంలో సరైన వ్యక్తులను కూడా పంపబోతున్నాడు. మీ బాధను బలంగా మార్చుకొని ముందుకు వెళ్ళండి. గతాన్ని గుర్తు చేసుకుంటూ మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఈ సమయంలో మీ ఇంట్యూషన్ చాలా బలంగా పనిచేస్తుంది. ఎవరు నిజంగా మీవారు, ఎవరు నటిస్తున్నారు అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు చెప్పే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు మేల్కొంటోంది. అందుకే కొన్ని విషయాలు ముందుగానే మీకు అర్థమవుతాయి. శివుని ఆశీర్వాదం మీ మీద బలంగా ఉంది. మీరు ఎంత బాధలో ఉన్నా ఈ సమయం తర్వాత మీ జీవితం క్రమంగా మారిపోతుంది. ఇప్పటివరకు మీరు కోల్పోయింది కన్నా ఎక్కువ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ కన్నీళ్లకు ఇప్పుడు విలువ దక్కబోతోంది. వృశ్చిక రాశివారు మే 26 నుండి 29 మధ్య మీకు కనిపించే కొన్ని సంకేతాలు సాధారణం కావు. ఈ సమయంలో మీకు వచ్చే కలలు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి సమయంలో పాములు కనిపించడం, నీరు కనిపించడం, దేవాలయం కనిపించడం, శివలింగం లేదా వెలుగుతున్న దీపం కనిపించడం చాలా శుభప్రదంగా భావించాలి. ఇవి మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతోందనే సంకేతాలు. చాలా కాలంగా మీ జీవితంలో నిలిచిపోయిన అదృష్టం ఇప్పుడు మళ్లీ కదలబోతోంది. కొన్ని రాత్రులు మీరు ఒక్కసారిగా నిద్రలేచే పరిస్థితి రావచ్చు. మనసులో తెలియని ఆలోచనలు వస్తాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకు రావచ్చు. కాని భయపడకండి. మీ జీవితంలో కొత్త దారి తెరుచుకునే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక సంకేతాలు రావడం సహజం. మీరు దేవునికి ఎంత దగ్గరవుతారో మీకు అంత స్పష్టంగా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎవరు నిజంగా మీవారు, ఎవరు నటిస్తున్నారు అన్నది మీ మనసే ముందుగా చెప్పడం మొదలుపెడుతుంది. ఈ సమయంలో మీ ఇంట్యూషన్ చాలా బలంగా పనిచేస్తుంది. మీరు ఎవరితో మాట్లాడాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అన్నది మీలోపలే ఒక శక్తి చెప్తుంది. ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దేవుడు మీకు ముందుగానే జాగ్రత్తలు చెప్తున్నాడు. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం ఉంది.
ఇప్పటివరకు మీ అదృష్టం మీకు సహకరించలేదని అనిపించి ఉండొచ్చు. మీరు ఎంత కష్టపడినా చివరి నిమిషంలో పనులు ఆగిపోయాయి. మీకన్నా తక్కువ అర్హత ఉన్నవాళ్లు ముందుకు వెళ్లడం చూసి మీరు బాధపడ్డారు. కాని ఇప్పుడు కాలం మారబోతోంది. మీ లక్ ఒక్కసారిగా టర్న్ అవుతుంది. మీరు ఊహించని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు టచ్ చేసిన పని సక్సెస్ అవ్వడం ప్రారంభమవుతుంది. వ్యాపారంలో కొత్త డీల్స్ రావచ్చు. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. మీపై నమ్మకం పెట్టుకోని వాళ్లు ఇప్పుడు మీ సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటారు. గతంలో మీను రిజెక్ట్ చేసిన వాళ్లు మళ్లీ మీ దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీలో ఉన్న శక్తి బయటపడబోతోంది. మీలో దాగి ఉన్న టాలెంట్ ప్రపంచానికి కనిపించబోతోంది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక కోరిక నెరవేరే సమయం దగ్గరపడుతోంది. కొంతమందికి కొత్త ఇల్లు కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది. ఇంకొంతమందికి కొత్త ఉద్యోగం, ప్రమోషన్ లేదా విదేశీ అవకాశం లభించే సూచనలున్నాయి. మీ జీవితంలో ఆర్థికంగా కూడా ఒక బలమైన మార్పు వస్తుంది. ఇప్పటివరకు ప్రతి రూపాయి కోసం ఆలోచించిన మీరు ఇప్పుడు స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో శివుని కటాక్షం అత్యంత బలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు గతంలో ఎన్నో బాధలు అనుభవించి కూడా దేవుణ్ణి నమ్మడం ఆపలేదు. అదే ఇప్పుడు మీకు రక్షణగా మారబోతోంది. శివుడు మీ జీవితంలో నెమ్మదిగా మిరకిల్స్ చూపించడం ప్రారంభిస్తాడు. మీరు అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యమవుతాయి. సోమవారం రోజున శివాలయానికి వెళ్లి పాలు లేదా నీటితో అభిషేకం చేయించడం మీకు చాలా మంచిది. ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, అనవసర ఆలోచనలు, మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోతాయి. మీ ఇంట్లో కూడా దైవశక్తి పెరుగుతుంది. ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు కూడా తగ్గిపోతాయి. చాలా కాలంగా ఇంట్లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. ఇప్పటివరకు మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లు ఇప్పుడు నిజం తెలుసుకుంటారు. మీరు ఎంత మంచివారో, ఎంత నిజాయితీగా ఉన్నారో వారికి అర్థమవుతుంది. మీపై అపవాదులు వేసిన వాళ్లు కూడా చివరికి మౌనంగా మారిపోతారు. మీరు ఎవరికీ చెడు చేయకుండా బ్రతికారు. అదే ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు మౌనంగా చేసిన సహాయం చాలామందికి గుర్తువస్తుంది. కొందరు మీను తిరిగి సంప్రదించే అవకాశం ఉంది. గతంలో మీను వదిలి వెళ్లిపోయిన వాళ్లు కూడా ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. కానీ ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరినీ వెంటనే నమ్మకండి. మీ మనసు చెప్పే సంకేతాలను గౌరవించండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి కొందరు లోపల అసూయపడుతున్నారు. మీ సక్సెస్ను అడ్డుకోవాలని ప్రయత్నించేవాళ్లు కూడా ఉంటారు. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్త అవసరం. మీరు చేసే ప్రతి పని నిశ్శబ్దంగా చేయండి. మీ నెక్స్ట్ స్టెప్ గురించి చాలా తక్కువ మందికే చెప్పండి. మే 28, 29 తేదీల్లో ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ దూరంగా పెట్టండి. కోపంలో తీసుకునే నిర్ణయాలు సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. ఎవరి మాటలు విన్నా వెంటనే రియాక్ట్ అవ్వకండి. శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవరక్షణ ఉన్నప్పటికీ మీ పేషెన్స్ కూడా చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా అనిపించవచ్చు, కాని నిజానికి శివుడు మీతోనే ఉన్నాడు. మీరు పడిన ప్రతి కన్నీరు ఆయనకు తెలుసు. మీరు రాత్రిళ్లు మౌనంగా అనుభవించిన ప్రతి బాధ ఆయన చూశాడు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో వెలుగు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. వృశ్చిక రాశివారు, మీ సమయం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు చేసిన మంచి పనులకు ఫలితం రాబోతోంది. మీ జీవితంలో కొత్త ఆశ, కొత్త వెలుగు, కొత్త ఆరంభం కనిపించబోతోంది. శివుణ్ణి నమ్మండి. మీమీద నమ్మకం పెట్టుకోండి. మీ భవిష్యత్తు మీరు ఊహించిన దానికంటే గొప్పగా మారబోతోంది.